నమస్తే, వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన, మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజేశ్వరి పిల్లార్ సిటీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ, కాకినాడ. ఏంది బైరెడ్డి పిట్ట కథలేవో చెప్తా ఉన్నావు? మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా పంచతంత్రం, పెద్ద బాలశిక్ష, కాశీ మజిలీ కథలు, అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామలింగడి కథలు, పరమానంది శిష్యుడి కథలు, ఇలా ఎన్నో నీతి కథలు చదువుకున్న ఒక అక్క కాకినాడలో ఉంది. రాజేశ్వరి పిల్లార్ సిటీ, కాకినాడ, వీర మహిళ. మరి మేము కూడా తెలుగు ప్రజలకి ఒక కథ చెప్తాం, ఎంజాయ్ చేస్తారు. బైరెడ్డి గారు చెప్పిన కథ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఒక ఆవు, చెట్టు, దుప్పటి ఇచ్చారు పంచుకోమని. ఆ సారాంశం ఏంటంటే, ఆయన చెప్పిన కథలు సారాంశం ఏదైతే పాలు కానీ, చెట్టు నుంచి వచ్చిన ఫలాలు కానీ, దుప్పటి కప్పుకునే ఒక సౌఖ్యం కానీ, ఇవన్నీ కూడా నారా లోకేష్ గారికి లేదంటే తెలుగుదేశం పార్టీకి ఉపయోగించుకునేలాగన. మరి ఏదైతే కష్టపడాలో, ఆ రోజు చాకరీ చేయాలో, ఖర్చు పెట్టాలో, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి, అంటే తెలుగుదేశం లబ్ధి పొందుతున్నట్టు, జనసేన పవన్ కళ్యాణ్ గారు నష్టపోతున్నట్టు, మోసం చేయబడుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఓకేనా? ఇప్పుడు మనం చెప్పుకునే కథ కూడా చెప్పుకుందాం. ఓకేనా? మరి అనగనగా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఒక ఊర్లో ఒక తెలివైన పిల్లి, 2 కోతులు ఉండేవి. మరి ఆ 2 కోతులకి మంచి కాల్చిన రొట్టె దొరికింది. ఒకసారి దొరికితే ఆ 2 కోతులు కూడా, ఈ రొట్టె నేను ముందు చూశాను, నేను ఎక్కువ తీసుకోవాలి, లేదంటే నేను పూర్తిగా తీసుకోవాలి అని ఒక కోతి, లేదు దాని మీద నేను ముందు చెయ్యి వేసాను కాబట్టి నేను తీసుకోవాలి అని చెప్పేసి ఇంకో కోతి, ఈ 2 తగ్గుపడుతున్నాయి. అప్పుడు ఈ తెలివైన గొడుసైన పిల్లి, లేదు నాకు బాగా పంచడం వచ్చు, ఎలా పంచాలో మీ ఇద్దరికి కొంచెం కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా సమానంగా పంచుతాను అని చెప్పేసి ఆ రొట్టె దగ్గర కూర్చుని ఒకటి పెద్ద ముక్క, ఒకటి చిన్న ముక్కగా కట్ చేసి అయ్యో ఇందులో కొంచెం ఎక్కువైంది, సమానంగా రావాలంటే ఈ పిసర నేను తినేస్తానని చెప్పేసి కొంచెం తిన్నది. అలాగే ఇందులో ఎక్కువైంది అనుకుంటూ మొత్తం రొట్టెని ఈ తెలివైన పిల్లి తినేసింది. 2 కోతులకి రిక్తహస్తం చూపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ తెలివైన పిల్లి లాంటి వైసీపీ పార్టీ, మరి వైసీపీని అభిమానించే ప్రజలకి, అలాగే తెలుగుదేశం అభిమానించే ప్రజలకి, జనసేనని అభిమానించే ప్రజలకి, అసలు ఏ పార్టీలు కాకుండా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా కన్నబిడ్డల్లా చూసుకుని, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక వనరులు, నిధులు ఉన్న అవకాశాలు, ఈ సముద్ర జలాలు, వీటినన్నీ ఉపయోగించుకొని మంచి సంపదను సృష్టించి ప్రజలందరికీ ఈక్వల్గా సమానంగా ఎవ్వరికీ ఎక్కువ తక్కువ లేకుండా పంచిపెట్టి అభివృద్ధి ఫలాలను అందిస్తాము అని చెప్పేసి వాగ్దానాలు చేసింది ఈ వైసీపీ గొడుసైన పిల్లి. చేస్తే అది నమ్మిన ప్రజలు 2019 ఎన్నికల్లో మరి ఓట్లేసి గెలిపించి అధికారాన్ని ఇచ్చారు. అప్పుడు మరి ఈ తెలివైన వైసీపీ పిల్లి ఏం చేసింది? నిజంగానే ఫలాల్ని సమానంగా పంచిందా? లేదు. నీకు తక్కువైంది, నీకు తక్కువైంది అని అనుకోకుండా మొత్తం వైసీపీ పిల్లే భోంచేసేసింది. ఓకేనా? ఒక్క పంచుకునే రొట్టె అంటే ఒకే ఒకదాన్ని కాదు, ఎలాంటి రొట్టెలు ప్రజలకు తెలిసినా తెలియని, అలా కనిపించినవి, కనిపించేవి, అంటే ఇసుకొండ, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు, గంజాయి, ప్రజల భూములు, సముద్ర వనరులు, భూగర్భ వనరులు, అటవీ సంపద, ఇలా అనేక ప్రజలకు తెలిసినవి తెలియని అన్ని రొట్టెలు కూడా వైసీపీ పిల్లే భోంచేసేసింది. ప్రజలకి ఖాళీ హస్తాలు, రిక్త హస్తాలు చూపించింది. కథ బాగుందా బైరెడ్డి? తెలుగు ప్రజలారా, కథ బాగుందా? మరి కథలో ఫినిషింగ్ టచ్ ఏంటంటే, మనం కొట్టుకుని చేస్తే గొడుసైన వైసీపీ పిల్లి మొత్తం తినేసింది కదా, మనకి ఖాళీ కంచాలు మిగిల్చింది కదా అని బుద్ధి తెచ్చుకున్న తెలుగు ప్రజలు కలిసి ఉంటే కలసుకం అని గ్రహించుకుని, కలిసున్న పార్టీల్ని, కలిసున్న ప్రభుత్వాన్ని, కలిసి మెలిసి కుల మత ప్రాంతీయ భేదాలు లేని
కలిసి మెలిసి ఉండే సంస్కారాన్ని, సభ్యతని, సమాజాన్ని అందించే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు 2025 ఎన్నికల్లో. నీతి ఏంటి? కథలో నీతి, కలిసి ఉంటే కలదు సుఖం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. కూటమి నాయకత్వం వర్ధిల్లాలి.